గుర్తుకొచ్చేది మీ జగన్, మీ బిడ్డ. మరి ఇవన్నీ స్కీములు వచ్చినది ఈ 58 నెలల కాలంలోనే. మరి బాబు, మరి చంద్రబాబు, నీ పేరు చెబితే గుర్తుకొచ్చే స్కీములు ఏమిటయ్యా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబును. గుర్తుకొచ్చే స్కీములు ఏమిటి అని అడుగుతా ఉన్నాను చంద్రబాబును. ఇంటింటికి నువ్వు చేసిన మంచి ఏమిటయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. 14 ఏళ్ళు సీఎం అంటావు. నిన్ను చూసిన వెంటనే ఏ పేదవాడికి గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాను. ఒక్కటంటే ఒక్క మంచి ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇలా రెండు చేతుల పైకెత్తి ఇలా 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 ఈ చంద్రబాబును అయ్యా బాబు, నిన్ను మరో మాట అడుగుతా, నిన్ను ఇంకొక మాట అడుగుతా, సమాధానం చెప్తావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. 2014 నుంచి 2019 మధ్య నీ పాలన జరిగింది, ఆ చంద్రబాబు పాలన జరిగింది. ఆ 2014 నుంచి 19 మధ్య జన్మభూమి కమిటీలను నువ్వు పెడితే, ఆ చంద్రబాబు పెడితే, 2019లో మేము అధికారంలోకి రాగానే మీ జగన్ విలేజ్ ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాలు తీసుకొచ్చాడు. ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చాడు. అంటే నీది జన్మభూమి కమిటీల వ్యవస్థ, నాది సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ. మరి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నాను, నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల వ్యవస్థ మీద నీకు నమ్మకం, విశ్వాసం ఉంటే మళ్ళీ నువ్వు అధికారంలోకి వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీలు తెస్తాను అని చెప్పే ధైర్యం నీకు ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నాను. ఆ ధైర్యం నీకుందా అని అడుగుతా ఉన్నాను. నువ్వేమంటా ఉన్నావు చంద్రబాబు? నేను పెట్టినా అంటే మీ జగన్ పెట్టినా ఈ వాలంటీర్లు, ఈ సచివాలయాల వ్యవస్థను కొనసాగిస్తాను అని అంటావే తప్ప, వాలంటీర్లకు నువ్వు జీతం పెంచుతాను అని అంటావే తప్ప నీ హయాంలో నువ్వు పెట్టుకున్న నీ జన్మభూమి కమిటీలను నువ్వు తీసుకొస్తాను అని చెప్పే ధైర్యం నీకు ఎక్కడ ఉంది చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. అయ్యా చంద్రబాబు, నువ్వు 14 ఏళ్ళు పరిపాలించావు, కానీ ప్రజల బిడ్డ నేను కేవలం 58 నెలలే పరిపాలన చేశాను. మరి నేను కేవలం 58 నెలలు పరిపాలన చేస్తే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన నువ్వేమంటావు? జగన్ అమ్మఒడి పెడితే నువ్వేమంటావు? జగన్ కన్నా నేను ఎక్కువ ఇస్తానంటావు. మరి జగన్ 58 నెలలు పరిపాలన చేశాడు, నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశావు. నువ్వేమంటావు? జగన్ చేయూత పెడితే నువ్వేమంటావు? నేను ఇంకా ఎక్కువ మందికి ఇస్తాను అని అంటావు.
జగన్ రూపాయి ఇస్తే నువ్వు 2 రూపాయలు ఇస్తానంటావు. జగన్ 4 ఇస్తే నువ్వు 8 ఇస్తానంటావు. అయ్యా చంద్రబాబు, జగన్ ఏం చేస్తా ఉన్నాడో దానికంటే వేలం పాటలో వేసినట్టుగా అంతకన్నా మోసం చేసేందుకు 4 ఇస్తాను, 10 ఇస్తాను, 6 ఇస్తాను అని అంటావే తప్ప 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన నువ్వు నీ హయాంలో నేను ఇది చేశాను, నేను చేసిన ఈ మంచిని చూసి నాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం, సత్తా నీకున్నాయా అని అడుగుతా ఉన్నా. ఒకవేళ జగన్ ఏదైనా స్కీమ్ తీసుకొస్తే ఆ స్కీమ్ బాగోలేకపోతే ఆ స్కీమ్ను రద్దు చేస్తాను అని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన సచివాలయం వ్యవస్థను రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన రైతు భరోసా కేంద్రాలను తీసేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన రైతన్నలకు తోడుగా ఉండే రైతు భరోసా సొమ్మును నేను రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన అమ్మఒడి అనే పథకాన్ని రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన చేయూత అనే పథకాన్ని, జగన్ తెచ్చిన ఈబీసీ నేస్తం అనే పథకాన్ని, జగన్ తెచ్చిన ఓ కాపు నేస్తం అనే పథకాన్ని, జగన్ చేసిన ఓ ఆసరాను, ఓ 0 వడ్డీని, ఓ రైతు భరోసాను, ఒక తోడు, ఓ చేదోడు, ఓ లానేస్తము, ఓ మత్స్యకార భరోసా, ఓ నేతన్న నేస్తం, ఓ వాహన మిత్ర, ఓ 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో 22 లక్షల ఇళ్లు, ఓ నాడు నేడుతో మారిన గవర్నమెంట్ బడులు, ఆసుపత్రులు. ఈ పథకాల్లో ఏదైనా ఒక్కటైనా నువ్వు చేశావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. మరి 14 ఏళ్లలో ఏనాడు ఈ యొక్క పథకం కూడా పెట్టని నువ్వు నేను పెట్టిన పథకాల్ని పట్టుకొని ఈరోజు తెగ మాట్లాడుతున్నావేంటయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని. అయ్యా చంద్రబాబు,